చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వడం మానేస్తాడంట కదా త్వరలో, నిజమేనంటావా? అవన్నీ పుకార్లు అండి. వైసీపీ బ్యాచ్ సంక్షేమ పథకాలు కొద్దిగా టైం పట్టిద్ది. ఎందుకంటే జగన్ గారు రాగానే ఎమ్మటే ఏం ఇవ్వలేదు కదా సంక్షేమ పథకాలు. మీరు గతంలో వెళ్ళి చూసినా 1 year తర్వాతే ఇచ్చారు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి, ఒక సంవత్సరానికి ఒకటి, ఒక సంవత్సరం ఒకటి అలా ఇచ్చారు. కానీ ఎమ్మటెమ్మటే ఏం ఇవ్వలేదు జగన్ సర్కార్ కూడా. అందులో ఇది ఆర్థికంగా బాగా ఇబ్బంది, వెనకబడిపోయి ఉంది ఏపీ రాష్ట్రం. అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ నుంచి మెల్లిగా మొదలు పెడతారు ఒక్కొక్క పథకం. చెప్పారుగా మొన్న కూడా ఇవన్నీ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది. ముందర మన జాబుల గురించి కానీ ఆర్థిక మంది నుంచి బయటపడటం కానీ అలాగా అని మొత్తం చేస్తున్నామని. కానీ చంద్రబాబు అంటే మోసం అంటే చంద్రబాబు కాబట్టి ఇవ్వలేని, ముందు వాగ్దానం ఇచ్చాడు ఏ పథకం ఇవ్వలేడు అని చెప్పి అంటున్నాడుగా. వాగ్దానం ఇచ్చాడు ఇవ్వలేదు అంటే జనాలు అన్ని సీట్లు ఇవ్వరు కదండి, ఎమ్మెల్యే సీట్లు. జనాలకి పూర్తిగా నమ్మకం ఉంది ఆయన మీద, ఆయన డెవలప్మెంట్ మీద, ఆయన స్కిల్స్ మీద, ఆయన భవిష్యత్తు కార్యాచరణ మీద నమ్మకం ఉండబట్టే అన్ని సీట్లు ఇచ్చారు. అది మీరైనా గమనించాలి, వాళ్ళైనా ప్రతిపక్షమైనా గమనించాలి. అదేవిధంగా దావోస్ వెళ్ళి కొడుకుని ప్రమోషన్ చేసుకోవడానికి తీసుకెళ్ళాడంటగా, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశాడంటగా, నిజమేనా? దావోస్ వెళ్ళి కంపెనీలతో మాట్లాడడానికి వెళ్ళారు అంతే కదండి, వాస్తవం. అది అందరికి తెలిసిందే కదా. దావోస్ వెళ్ళింది ఏంటి, పెట్టుబడులు రాబట్టడానికి. పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పారు. ఆయన బాధ్యత ఆయన సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇవి ఈ ఐటీఐ సంబంధించిన వరకు ఈ మంత్రివర్యులు ఎవరు, నారా లోకేష్ గారే కదా. పట్టుబడులు రాబట్టే ఎవరు, నారా లోకేష్ గారి. ఆయన వెళ్ళి మొత్తం దాని గురించి కంపెనీలతో టచ్అప్ అయ్యి ఏంటి మన ఇది, మన పరిస్థితి ఇది, మేము ఇలా ఉన్నాం, ఇలా చేయగలం అని చెప్పి వివరణ ఇచ్చేయడానికి ఆయన వెళ్ళారు లోకేష్ గారు. అందులో విద్యావంతుడు, అది మీకు తెలియదు ఏముంది. అదే కొడుకుని ప్రమోట్ చేసుకుంటానే ఇంకో పక్క రాష్ట్రానికి కావాల్సిన నిధులు తేలైపోయాడు, దారి ఖర్చులు కూడా తేలని పరిస్థితిలో వెళ్ళాడని చెప్పి అంటున్నాను. నిజంగానే దారి ఖర్చులు లేకుండానే వచ్చారు వీళ్ళు. అది వాస్తవాలు మీకే తెలియాలి. అది అందరూ బయట ఏమన్నారు, కంపెనీలు ఎప్పుడెప్పుడు వద్దామా ఆంధ్రాకి అని రెడీగా ఉన్నాయి. ఈ ప్రొఫెసర్లు ఎప్పుడు మొదలు పెడదామా ఎప్పుడు అని. వీళ్ళ కళ్ళకి ఏమో కనబట్టలేదు, చెవులకి వినబట్టలేదు. మనం ఏం చేయలేము. వాళ్ళు 3 లక్షల కోట్ల దాకా తెచ్చారంట కదా, కంపెనీలతో ఎంఓయూలు చేస్తున్నారంట కదా. ఏం తెచ్చింది, చైనా న్యూడిల్స్ వాళ్ళని పెట్టా, అది అందరికి తెలిసిందే కదా. అందరికి చైనా న్యూడిల్స్ అమ్ముకునే వాడిని తీసుకొచ్చి వాడి పెద్ద కంపెనీ వాడని చెప్పి వాళ్ళు ఇంత ఇచ్చారు, అన్ని కోట్లు ఇచ్చారు. ఎక్కడ మరి ఆ కంపెనీలన్నీ ఏమైపోయినాయి, ఆ కోట్లన్నీ ఎక్కడైపోయినాయి, వీళ్ళు తెచ్చినాయి 3 లక్షల కోట్లు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ అడిగిన రిపోర్టర్లు కానీ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇది లెందీ క్వశ్చన్ నా వల్ల కాదని చెప్పి అన్నాడు. ఇంకో మినిస్టర్ గారు ఏమన్నా, ఐటీ మినిస్టర్ గారు ఏమన్నా అక్కడ చలి ఎక్కువ, నేను స్నానం చేయలేని పరిస్థితి అని చెప్పి నేను వెళ్ళలేదని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మీరు ఈ విధంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళిద్దరు? దానికి వాళ్ళకి చదువు ఉన్నా కానీ జ్ఞానం లేదండి. ఏది ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళింది అనే ఆలోచనే లేదు. కనీసం ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితేనే దానికి ఫలానా వివరణగా చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కోడిగుడ్లు ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన ఏం చెబుతారో ఆయనకే తెలియదు. మరి ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడాలి కదండి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. రాజకీయం ఉన్నాక ఏదో బురద చేయడానికి ప్రయత్నించాలి. అది వాళ్ళ వల్ల కావట్లేదు, ఎంత చేస్తున్నా వాళ్ళ వల్ల అవ్వట్లేదు అది. మరి ఏటూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు అర్ధాంతరంగా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఆయన మీద కేసులు తప్పించుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడు. లేనిపోయిన రిస్క్ నాకెందుకులే, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అన్ని ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇప్పుడు ఒక 1 year తర్వాత ఎలా ఉండిద్దో ఏమో చెప్పలేము రాజకీయం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి ముందే బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఆయన లండన్లో ఉన్నాడు, అయినా ఆయన చెప్తా ఉన్నాడు నాకు వాళ్ళ మీద పర్సనల్గా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, నేను నా సొంతంగా పోతున్నా అని చెప్తాను. నిజంగా నా పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎవరైనా సరే నేను వెళ్ళిపోతున్నాను, స్వతహాగా వెళ్ళిపోతున్నానని చెప్తారు. కానీ వాళ్ళు నెట్టేశారు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు అని ఎవరు చెప్పరు కదండి. అంటే ఆయన చెడిందా ఇద్దరి మధ్యలో? అన్న చెడకుండా అయితే ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారితో అందరితో చెడిద్ది, తల్లి చెల్లికి చెడిద్ది, పార్టీ వాళ్ళతో చెడిద్ది, కార్యకర్తలు చెడిద్ది, అందరితో చెడిద్ది. మరి జనవరిలో నేను వస్తాను ప్రజల ముందు తిరుగుతా అన్నాడు, ఇంకా ఎందుకు తిరగట్లేదు అంటారు? ఆయనకి ఒక విజన్ అనేది ఏం లేదండి. ఏదో చెప్పడం, కాసేపు ఇంటర్వ్యూ ముందు రావటం. గత 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజన్నా ప్రజల్లో వచ్చాడండి? ఈయన ప్రతి పింఛన్కి వెళ్ళి పేదవాడింటి టీ తాగుతున్నాడు, టీ తయారు చేసుకుని టీ తాగుతున్నాడు. ఈయన ఎప్పుడన్నా అసలు కనబడ్డాడు 5 సంవత్సరాలు? మరి ఆయన చెప్తే ఎవరు నమ్ముతారండి? అది ఆయన మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు, నమ్మకం అవసరం కూడా లేదు. మరి రోజువారీ కోర్టు కేసుకి అటెండ్ అవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, దాన్ని ఎలా వస్తారు? వస్తాడు నిజంగా ఆయన లండన్ నుంచి వస్తాడంటారు? అసలు రాకుండా ఎలా ఉంటాడు? న్యాయానికి అందరూ అతిథులే, ఎవరైనా సరే రావాల్సిందే. వస్తాడు, లేకపోతే తీసుకొస్తారు. మరి రోజువారీ కోర్టు కేసులకు అటెండ్ అవ్వమన్నారుగా, అది కోర్టు చూసుకునేది, కోర్టు పరిధిలో ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు.
మరి మరి ఇంకో పక్క చూస్తే ఏదైతే లోకేష్ గారు 2 సంవత్సరాలు నేను పాదయాత్ర బిగిన్ చేసి దాన్ని ఎలా చూస్తారు? లోకేష్ గారు పరిపాలన విధానం కానీ పరిపాలన కానీ ఒక పక్క పెట్టుబడులు ఆకర్షించడానికి ఆయన చేసే పనులు చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? విజనరీ మనిషి చంద్రబాబు నాయుడు. ఆయన వాళ్ళ అబ్బాయి ఎలా ఉంటాడండి? అంతకన్నా విజనరీగా ఉంటాడు. దాంట్లో తిరిగేం లేదు. చూస్తారు అందరూ, మాటలు కాదు. ఫస్ట్ తెలుగు మాట్లాడటం రాలేదు అన్నారు, ఇప్పుడు తెలుగు చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. అవతలవాడు కూడా మాట్లాడలేడు. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు, అంత నీట్గా మాట్లాడుతున్నాడు. చదువు అందరు చూసిందేగా. ఇప్పుడు ఇది కూడా అంతే. విజనరీ చంద్రబాబు నాయుడు కన్నా బాగుండిద్ది, ఇంకా బాగా చేస్తారు. అది మా నమ్మకం అయితే ఉంది కార్యకర్తలందరికీ. మా కార్యకర్తలు ప్రతి వాళ్ళకి బాగా చేయాలి, వాళ్ళకి ఫైనాన్స్ పరంగా గట్టిగా ఉండాలని ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారి అందరికీ తరచూ స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి వాళ్ళకి, చెయ్యండి అని. మన ఆర్థికంగా కార్యకర్తలు కూడా ఆదుకుంటామని చెప్పారు. నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడుతా ఏదైతే రెడ్ బుక్ దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు. చట్టపరంగా ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకుంటా అన్నారు. వీళ్ళకి ఎందుకు ఇంకా భయం పడుతుంది అంటారు నాయకులకి? భయం అంటే మరి తప్పులు చేశారు కదండి, ఒకదాని మించి చేయకూడని తప్పులు కూడా చేశారు. మనుషుల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు, కొంతమంది అయితే లేకుండానే చేశారు. ఆ డాక్టర్ గారు ఉన్నారు కదా, దళిత డాక్టర్ గారు వైజాగ్, ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత చేశారు. అవన్నీ మరి బయటికి ఆ పాపాలు ఎవరిని పోవు కదా, వీళ్ళకి ఎమ్మడి పడతాయి ఖచ్చితంగా, అనుభవించాల్సింది అంతకంత. ఫైనల్గా చెప్పండి, సూపర్ 6 పథకాలు అమలు పరిచే అవకాశం ఎంత మీద ఉందనుకుంటున్నారు? మీరు నమ్ముతున్నారా సూపర్ 6 పథకాలు అమలు అవుతాయని? సూపర్ 6 పథకాలు నాకు తెలిసి ఒక 6 నెలల తర్వాత రన్నింగ్లో వచ్చేస్తాయండి. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్టేట్ ఏపీ బడ్జెట్కి వాళ్ళు గత ప్రభుత్వం ఉన్న వాళ్ళు పోలీసులకు కానీ టీచర్లకు కానీ ఎవరికైనా జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా జీతాలు ఆగట్లేదు. ముందర అది లైన్లో పెట్టేశారు జీతాలు ఇవ్వాలి, వాళ్ళు ఇబ్బంది పడకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తారు. ఆల్రెడీ గ్యాస్ బండ్ల సిలిండర్ పథకం, దీపం పథకం రన్నింగ్లోనే ఉంది. ఇప్పుడు ఇది కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రన్నింగ్లో పెడతారు. దానికి కొద్దిగా టైం పట్టిద్ది అంతే. ఇప్పుడు ఆయన ఇస్తున్న హామీల్లో భాగంగా ఇళ్ల పట్టాలు పేదలకి పంచుతా అన్నారు, అది ఇవ్వబోతున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరైతే? ఖచ్చితంగా అమలు చేస్తారండి, దాంట్లో తిరిగైతే ఏం లేదు. అందరూ మా టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కలిసి ఏకమత్యంగా వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పే ఇళ్ల పట్టాల గురించి శ్రద్ధగా జాగ్రత్తగా ఏ అవినీతి జరగకుండా చేస్తారు. దాంట్లో అయితే ఎటువంటి తిరుగు లేదు.